నమస్కారం. ముఖ్యంగా రెడ్డి వర్సెస్ బీసీ కాదు ఇక్కడ. రెడ్డిలందరూ బీసీలకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకు చేయట్లేదు? అక్కడ కొంతమంది మన కాంగ్రెస్ మనుషులే వాళ్ళ వాళ్ళ కేసులు వేయించుకుంటే మనం ఏం చేస్తాం అక్కడ? అంత రెడ్డి జాతిని అంటే కరెక్ట్ కాదు అది. రెడ్డి జాతి అంతా కూడా బీసీలకు సపోర్ట్ చేస్తా ఉంది. నేను అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు మాట్లాడినా, బీజేపీ నాయకులుగా, బీజేపీ స్పోక్స్ పర్సన్ గా ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడినా. 40% కాదా, 50%, 50% ఇవ్వండి, తప్పే ఉంది అక్కడ. ఎంతమంది ఉంటే అంత. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ మోసం చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉంది. లేదంతా కూడా ఇది మన ఎంపెరికల్ డేటా తీసుకొచ్చి ఎక్కువ ఉన్న దాన్ని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు. 42% కాదు, దాన్ని 32% తెచ్చి 10% ముస్లింలకు చేరుస్తా ఉన్నారు. అది మరి బీసీ సమాజం అంతా కూడా అడగాలి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎందుకు చేస్తున్నారా మీరు బీసీలలో ముస్లింలకు ఎందుకు కలుపుతున్నారు? వాళ్ళకి సపరేట్ కోటా ఉంది, బీసీ బిలో కోటా ఉంది, బీసీఈలో కోటా ఉంది. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు 44% తీసుకొచ్చారు. దాని గురించి అడగట్లేదు. వాళ్ళున్న 4%కి 10% రిజర్వేషన్ కల్పించాలా? మరి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. తక్కువ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. మీరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 4% ఉన్నారు, మీరు 10% ఎందుకు ఇస్తా ఉన్నారు? దాంట్లో అది బీసీపీ కాకుండా, బీసీఈ కాకుండా మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి సెపరేట్ గా 10% మీరు యాడ్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. షబీరాల దగ్గర నుంచి ఓవైసీ దాకా అందరికి రిజర్వేషన్ ఇస్తారా? 100% దాంట్లో ఉన్నోళ్ళు లేరా? సో ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తా ఉంది, తప్పు అని చెప్పి ముందు నుంచి మొత్తుకుంటా ఉన్నాం. దీంట్లో రెడ్డి వర్సెస్ బీసీ కానే కాదు. బీసీలు ఎంతమంది, ఎస్ డెఫినెట్ గా వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అవ్వాలి, మన రాజకీయ ఉద్యోగ అవకాశాలు కూడా రావాలి. తప్పే ఉంది అట్లా. నేను అదే మొత్తుకుంటా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వెనక్కి పోలే. భారతీయ జనతా పార్టీ ఒకటి ఏమంటున్నాం, బీసీని తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పిన పార్టీ మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద అనౌన్స్ చేశారు. అది మాకున్న చిత్తశుద్ధి, మాకున్న కమిట్మెంట్, డెడికేషన్. కానీ బీసీలని కేంద్ర మంత్రులు 27 మంది బీసీలని కేంద్ర మంత్రులుగా చేసుకున్నాం. అది మా కమిట్మెంట్. ఇది కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి ఒక బీసీ వ్యక్తి. అలాంటి భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ముందుకు కానీ వీళ్ళు చేసేది అంతా ఏంటంటే వాంటెడ్ గా, డెలిబరేట్ గా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చి వాళ్ళని బీసీ సమాజాన్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, బీహార్లో కానీ, తమిళనాడు కానీ, కర్ణాటకలు కానీ, తర్వాత రాజస్థాన్ కానీ, ఇవన్నీ కోర్టులో అన్ని ఏవైతే ఈ రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఏవైతే చెప్పాయో ఆయా రాష్ట్రాలు, మరి ఆయా రాష్ట్రాలు ఆ కోర్టులకు ఓడిపోయింది కదా. ఎందుకంటే ఒక 50% నిబంధన ఉంది. దాని మీద డెఫినెట్ గా డిస్కషన్ జరగాలి. ఆ ఎంతమంది ఉన్నారో అంతమంది అంటే జరగాలంటే అది ఇష్టం వచ్చినట్టు పెట్టడం కాదు, ఎంపెరికల్ డేటా తీసుకురావు కాదు. ఉన్నట్టుగా ఎంతమంది ఉన్నారో అంతమంది టోటల్ సర్వే జరగాలి. జరగలేదు కదా ఇక్కడ. ఎంపెరికల్ డేటా ఒక 100 ఇళ్ళు ఉంటే 15 ఇళ్ళే లెక్క పెట్టి ఇంతమంది ఉంటారు అంటారు. అది టూ అంటున్నాం మేము. రెండవది, దీంట్లో వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకటి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెండవది ఇంద్ర సహాని కేసు, మూడవది వికాస్ కిషన్ రావు కేసు. ఈ 3 కేసుల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత, సర్పంచ్లు అయిన తర్వాత క్యాన్సిల్ చేసిన పరిస్థితి కనపడ్డది. మరి ఎవరు చేసింది? ఇది సుప్రీంకోర్టు చేసింది. కింద సుప్రీంకోర్టు ఎందుకు రిఫ్యూజ్ చేసింది దాని మీద తీసుకోవడానికి? ఎందుకు అంటే ఆల్రెడీ సేమ్ కేసు హైకోర్టు ఉన్నప్పుడు, ఎక్కడైనా ఇది కామన్ సెన్స్, ఇది కామన్ గా ఆలోచిస్తే హైకోర్టులో ఉన్నప్పుడు, హైకోర్టులో అయిపోయిన తర్వాతనే అక్కడ తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో తీసుకోవచ్చు, సుప్రీంకోర్టు ఎవరైనా పోవచ్చు. కానీ ఇది ఏంటంటే ఏదో గొప్పగా జరిగినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదంటే మీకు గెలిచినట్టు, ఇది పెద్ద జడ్జిమెంట్ వచ్చినట్టు ఫీల్ అవుతా ఉన్నారు. అది మొత్తం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఇది కాదు. రేపు ఏదైతే జరుగుతా ఉందో అదే డెఫినెట్ గా ఏం చెప్తారనేది, హైకోర్టు ఏం చెప్తుంది, ఏం రేపొద్దున ఏం తీర్పు వస్తుంది అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ లేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి చేతగాక, వీళ్ళ దగ్గర డబ్బు లేక, వీళ్ళ గ్రామీణ వ్యవస్థను కూడా టోటల్ గా భ్రష్టు పట్టించి 20 నెలల నుంచి నిధులు లేక మొత్తం స్ట్రీట్ లైట్స్, డ్రైనేజు, శానిటేషన్, తర్వాత రోడ్లు అన్ని కూడా మరి అక్కడ కనీసం చెత్త కూడా ఎత్తలేని పరిస్థితి గ్రామీణ వ్యవస్థలో ఉంది. ఎందుకంటే సర్పంచ్లు వచ్చినప్పుడు 15th కమిషన్ నుంచి డబ్బులు వస్తాయి, నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
తర్వాత ఎస్ఎఫ్సి నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి, స్టేట్ నుంచి ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనీసం 20 నెలల నుంచి ఏం చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. రెండోది ఏంటంటే వీళ్ళకి భయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈ హామీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారెంటీల హామీలు, తర్వాత మిగతా వాగ్దానాలు అవన్నీ కూడా అమలు చేయలేని పరిస్థితి. దాంట్లో 13 అంశాలు ఉంటాయి, ఒక 3 అంశాలు చూపిస్తూ మేము అన్ని చేసినాం, పూర్తి చేసినాం అంటున్నారు. ఏమి చేయలేదు ఇక్కడ. వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చారు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, ఎక్కడ ఇచ్చారు? తర్వాత వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నారు.